తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. 19వ గేటు స్థానంలో స్టాఫ్ లాక్ గేట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నీరు పూర్తిగా వృధా కాకముందే గేట్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే స్టాఫ్ లాక్ గేట్ నిర్మాణ ఖర్చుల కోసం 5 కోట్ల వినియోగానికి తుంగభద్ర పాలక మండలి అనుమతి ఇచ్చింది. మరోవైపు తుంగభద్ర డ్యాంను కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు నిమ్మల, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు పరిశీలించారు. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరణ పనులపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. నీరు పూర్తిగా వృధా కాకముందే గేటును ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. స్టాఫ్ లాక్ గేటు నిర్మాణ ఖర్చుల కోసం 5 కోట్ల రూపాయల వినియోగానికి తుంగభద్ర పాలక మండలి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఏపీ మంత్రులు నిమ్మల, పయ్యావుల కేశవులు డ్యాంను పరిశీలించారు. డ్యామ్ సేఫ్టీకి బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. 3 సంస్థలకు గేట్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించామన్నారు. అదేవిధంగా గేటు రిపేర్ కోసం 1,00,000 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కొట్టుకుపోయిన 19వ గేటు వద్ద 5 గేట్లను ఏకకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆన్ గోయింగ్ ఫ్లడ్ లో గేట్ ని ఎట్లా దించాలి అనేటువంటిది వాళ్ళు కూడా దేశంలో ఉన్న ఇంజనీర్స్ అందరూ కూడా ఉత్సాహంగా మన ఇంజనీర్లను కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ నైపుణ్యాన్ని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కానీ కర్ణాటకలో ఉన్నటువంటి సిద్ధరామయ్య గారు కానీ ఇద్దరు కూడా కమిటెడ్గా ఉన్నారు. నిపుణులు ఏం చెప్తే దానికి సహకరించడానికి 2 ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. 24/7 డే అండ్ నైట్ మల్టిపుల్ ఏజెన్సీస్ విత్ బోత్ ది గవర్నమెంట్స్ కోఆర్డినేషన్తో పర్ఫెక్ట్గా జరుగుతుంది. 2 ప్రభుత్వాలు సంపూర్ణమైనటువంటి పర్యవేక్షణలో భిన్నమైనటువంటి ఏజెన్సీలకి కాంట్రాక్టుల నుంచి ఈ పని చేయించడం జరుగుతుంది. మేము నిర్లక్ష్యం చెయ్యము, దీని మీదనే పనిచేస్తున్నాం అనేటువంటిది మాత్రం ప్రజలకు నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. ఎన్నో బహుళ అర్థకమైనటువంటి ప్రయోజనాలు అందులో పర్టికులర్గా ఏదైతే ఇటు కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి ఇతర బోర్ వాటర్ కూడా అవైలబుల్ లేనిటువంటి కరువు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి ఒక వరప్రసాదం లాంటి ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు యొక్క 19వ గేటు కొట్టుకుపోయి మరి ఆ గేట్ ద్వారా 30,000 క్యూసెక్కులతో పాటు దాని ప్రెజర్ తగ్గించడానికి దగ్గర 1,00,000 క్యూసెక్కుల దాకా ప్రతిరోజు ఈ గత 2-3 రోజుల నుంచి నీటి విడుదలతో దగ్గర ఇప్పుడే 105 టీఎంసీలు నిలవ ఉండాల్సినటువంటి రిజర్వాయర్ ఈ రోజుకి 91, అంటే దగ్గర ఈ 2-3 రోజుల్లోనే 10-15 టీఎంసీల నీరుని మనం కోల్పోయామని అంటే ఎంత విలువైనటువంటి త్రాగునీరుని, సాగునీరుని మనం కోల్పోతున్నామో అర్థం చేసుకుని ఆ ప్రమాదం జరిగిన వెంటనే రాత్రి అర్ధరాత్రి సైతం అటు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఇమీడియట్లీ ఏదైతే జలవనరుల శాఖ మంత్రిగా మాతో కానీ ఇరిగేషన్ అధికారులతో కానీ అట్ ద సేమ్ టైం ఏదైతే రాయలసీమకు సంబంధించి దీని మీద అవగాహన ఉన్నటువంటి కేశవ్ గారితో అందరినీ కూడా ఆయన కాల్ తీసుకుని ఇక తుంగభద్ర జలాశయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తప్పుపట్టారు. తుంగభద్ర విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. తుంగభద్ర బోర్డుకు కేంద్రం ప్రభుత్వంచే నియమించబడిన చైర్మన్ నాయకత్వం వహిస్తారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలోకి 105 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అయితే డ్యామేజ్ అయిన గేటు మరమ్మతులకు 50 నుంచి 60 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం ఆగస్టు 15 తర్వాత మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందువల్ల రిజర్వాయర్లో మళ్లీ నీటిని నింపి రైతులకు అందించవచ్చని సిద్ధరామయ్య తెలిపారు. ಕನ್ಸಲ್ಟ್ ಮಾಡಿ ಅವರು ಇದನ್ನ ರಿಪೇರಿ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರ ಏನು ಅಡ್ವೈಸ್ ಕೊಡ್ತಾರೆ ಅದರ ಪ್ರಕಾರ ತುಂಗಭದ್ರಾ ಡ್ಯಾಮ್ ಬೋರ್ಡ್ ಇದೆಯಲ್ಲ ಆ ಬೋರ್ಡ್ನವರು ಮಾಡ್ತಾರೆ. ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮತ್ತು ತೆಲಂಗಾಣ ಸರ್ಕಾರ ಇವು 3 ಜನ ಈ ಬೋರ್ಡ್ನಲ್ಲಿ ಇರ್ತಾರೆ. CWCನವರು ಸೆಂಟ್ರಲ್ ವಾಟರ್ ಕಮಿಷನ್ ಅವರಿಂದ ಅಪಾಯಿಂಟ್ ಮಾಡಿದಂತ ಒಬ್ಬರು ಚೇರ್ಮನ್ ಇರ್ತಾರೆ. ఇదిలా ఉంటే తుంగభద్ర బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. గేటు మరమ్మతుల్లో ప్రాజెక్టు బోర్డు, కర్ణాటక, ఆంధ్ర ఇంజనీరింగ్ నిపుణులు నిమగ్నమయ్యారు. నీరు వృధాగా పోకుండా ఉండటానికి చైన్ లింక్ తెగిపోయి కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాఫ్ లాక్ గేటు అమర్చి దానిని పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది.
ఈ మరమ్మతులను ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కొట్టుకుపోయిన గేట్ నుంచి 35,000 క్యూసెక్కుల నీరు వెళుతోంది. స్టాఫ్ లాగ్ గేటు ఏర్పాటు చేయాలన్నా స్పిల్వే లెవెల్ 1613 అడుగుల వరకు జలాశయాన్ని ఖాళీ చేయక తప్పదు. అంటే దాదాపు 62 నుంచి 65 టీఎంసీలు సముద్రానికి వదిలేయాల్సిందే. దీనివల్ల రాయలసీమ జిల్లాలు కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఖరీఫ్ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంలో యాజమాన్య నిర్వహణ లోపమే లేదని తుంగభద్ర బోర్డు తేల్చి చెప్పింది. గేటు నిర్మాణం కోసం వినియోగించిన స్టీల్ నాణ్యత బాగానే ఉందని ధృవీకరించింది. డ్యాం నిర్మాణం జరిగి 55 ఏళ్లు గడిచినందున సహజంగానే కాలపరిమితి దాటిందని పేర్కొంది. ప్రాజెక్టుల గేట్ల రూపకల్పనలో 30 ఏళ్ల అనుభవం కలిగిన సీనియర్ ఇంజనీరు కన్నయ్య నాయుడుకి కొత్త గేటును బిగించే బాధ్యతలను అప్పగించామని వెల్లడించింది. ఇందుకోసం డ్రాయింగ్లు, డిజైన్లు ఆయన పర్యవేక్షణలో జరుగుతాయని తెలిపింది. మరోవైపు గల్లంతైన తుంగభద్ర డ్యాం గేటును కన్నయ్య నాయుడు పరిశీలించారు. డ్యాం సమీపంలోని ఓ వర్క్ షాప్ లో స్టాప్ లాక్ గేటును తయారు చేస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. అయితే వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయకట్టు రైతులకు ఖరీఫ్ పంటకు ఇబ్బంది లేకుండా సాగునీరు ఇవ్వాలని ఇద్దరు సీఎంలు పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు చేస్తున్నారు.